ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయము దేవుని మాటల ద్వారా మీ దగ్గరికి రావటానికి, దేవుని హృదయాన్ని, దేవుని మాటలను, దేవుని ఉపదేశాన్ని, దేవుని మనస్సును మీ హృదయంలోకి తీసుకురావడానికి దేవుడు అల్పుడైనటువంటి నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి పరిశుద్ధుడును, నమ్మదగిన వాడును, కృపా సమృద్ధి అయినటువంటి, విశ్వ నిర్మాణకుడైనటువంటి దేవదేవుడైనటువంటి యెహోవా దేవుని, యేసుక్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. రండి, మనం అందరం కలిసి ఈరోజు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలను చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలను మనము చదువుకుంటున్నాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగముల నుండి దేవుని స్వరాన్ని మనం వినగలిగినట్లుగా, దేవుని ఆలోచనలను మనం తెలుసుకోగలిగినట్లుగా, దేవుని మనసును మనం తెలుసుకోగలిగినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. అవకాశం ఉన్న వాళ్ళు నాతో ఏకీభవించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నమ్మదగిన దేవుడా, శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ నేటి వరకు నీ రెక్కల కింద నాయన మమ్మల్ని దాచిపెట్టి మరొక పర్యాయము నీ పరిశుద్ధ లేఖన భాగంలో ఉండి నాయన నీ మాటలు మేము ధ్యానం చేస్తూ నీ స్వరాన్ని వినడానికి మేము ఇష్టపడుతుండగా, దేవా ఈ సమయంలో నన్ను మమ్మల్ని మీరు దర్శించి మాతో మీరు మాట్లాడి నాయన, నా తండ్రి ఇదిగో ప్రభువా, మరి నాయన నీ ఆలోచన చొప్పున మేము బ్రతకడానికి కృపను గురించండి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి విశేషంగా నాయన ఈ యొక్క ప్రభు నీ మాటలను ధ్యానం చేసి ఉపదేశించే అవకాశాన్ని కల్పించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మలను సజీవ యాగముగా నీ నడిపింపుకి, నీ చిత్తానికి, నీ ఇష్టానికి అప్పగించుకుంటూ ఆశీర్వదించమని, ప్రతిష్ఠించమని, నన్ను కూడా నన్నెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ రక్తముతోనూ పరిశుద్ధపరచి, నీ వాక్యముతో ఉదక స్నానం చేసి, నీ ఆత్మావేశునిగా నన్ను మార్చి, నీ స్వరాన్ని వినిపించడానికి నీ సాధనముగా, నీ పనిముట్టిగా నన్ను ప్రతిష్ఠించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి ఒక చిన్న మాటను, ఒక చిన్న అంశాన్ని ఈ సమయంలో మీ హృదయాల్లోనికి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అక్కడ ఆ 2 వచనాల్లో మనకి ప్రధానంగా ఈరోజు అంశంగా తీసుకుంటున్నటువంటి ఆ మాట ఏంటంటే చావు. చావు ఇంగ్లీష్లో డెత్ ఆర్ లేక డై అనే మాట రాయబడింది. హెబ్రీ భాషలో ఈ డై లేక చావు, డెత్ అనే ఈ మాటలకు
ఈ పదాలకు హెబ్రీ భాషలో మోత్ అని రాయబడింది. మోత్ అని రాయబడింది. ఇకపోతే ప్రభునందు ప్రియులారా, ఈ చావును గురించినటువంటి లేక ఈ చావు అనే మాటను గురించి తెలుగు డిక్షనరీలో కూడా, తెలుగు బైబిల్లో కూడా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. వాటిని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ చావు అనే మాటకి మృతి అనే ఒక పర్యాయ పదం ఉంది. అలాగే మరణము అనే మరొక పర్యాయ పదము కూడా మనకి బైబిల్లో కనపడుతూ ఉంటాయి. సో ఈ మృతి, ఈ చావు, ఈ మరణము అనే ఈ పదాలకు నిర్వచనాలు కొంచెం బైబిల్ గ్రంథంలో మరి వేరువేరుగా కనపడినప్పటికీ ఈరోజు మాత్రం ఈ చావు లేక ఈ మృతి, మరణము అనే లేక ఈ డెత్, ఈ మోత్ అనే ఈ మాటలను గురించినటువంటి అర్థాలు, భావాలు, కొన్ని నిర్వచనాలు మనము దేవుని వాక్యం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రియులరా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, ఈ చావు అనే ఈ మాట, మరణము, మృతి అనే ఈ మాట బైబిల్లో, ఈ అంశం బైబిల్లో 3 కోణాల్లో కనిపిస్తూ ఉంటుంది. 3 కోణాల్లో కనిపిస్తూ ఉంటుంది. 3 డైమెన్షన్స్లో కనబడుతూ ఉంటుంది. ఈ 3 డైమెన్షన్స్, ఈ 3 డైమెన్షన్స్, ఈ 3 కోణాలు ఏంటి అనేది మొదటగానే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ 3 కోణాలంటే, మొదటిది ఆధ్యాత్మిక కోణం, మరణము యొక్క ఆధ్యాత్మిక కోణం. దీనిని స్పిరిచువల్ డైమెన్షన్ అంటారు. రెండవది భౌతిక కోణం. దీనిని ఫిజికల్ డైమెన్షన్ అంటారు, భౌతిక కోణం. ఇకపోతే మూడవది ఎటర్నల్ డైమెన్షన్, అంటే నిత్యత్వపు కోణం. ఈ 3 కోణాలలో మరణమును మనం కొంతవరకు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ మరణము అనే అంశం గురించి మనం ఆలోచించడానికి ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్ను, నన్ను, మనందరినీ, మానవ జాతిని బైబిల్లో ఉన్న పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషి, మహాగణుడు, మహోన్నతమైనటువంటి దేవుడు సృజించాడని, రూపించాడని, తయారు చేశాడని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనిషిని మాత్రమే కాదు, ఈ విశ్వమంతటికి కూడా ఆయనే రూపకర్త అని, ఆయనే ప్రణాళికను రచించి ఈ విశ్వమంతటిని కూడా నిర్మించిన వాడని, సృజించిన వాడని బైబిల్ గ్రంథంలో బహు స్పష్టంగా తెలియజేస్తుంది. పిల్లలు, ఈ విశ్వానికి చక్రవర్తి ఆయన ఒక్కడే అని తెలియజేస్తూ ఉంది. ఈ విశ్వ నిర్మాణంలో ఈ మనిషి దేవునికి చాలా ప్రధానమైన అంశముగా ఉన్నాడు. మనిషి ద్వారా మానవ జాతి, ఒక్క మనిషి ద్వారా మానవ జాతి, ఈ విశ్వములో మనిషి లేక మానవ జాతి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా కనబడుతుంది. ప్రియులారా, ఈ మనిషి తన సొంత వాడిగా ఉండాలి అని, తన సంతానముగా ఉండాలని, మనుషులు తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండాలని దేవుడు సృజించుకున్నాడు. గొప్ప ప్రేమతో, గొప్ప ప్రణాళికతో, గొప్ప ఆశలతో, గొప్ప ఆశయాలతో, గొప్ప ఉద్దేశాలతో, గొప్ప సంకల్పంతో తనకు ప్రియాతి ప్రేమైన వాడిగా ఉండాలని మానవులను దేవుడు నిర్మించుకున్నాడు. మానవుడు నిర్మించుకుని మొదటి మానవుడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు, ఆదాము. ఈ మొదటి మానవుడైనటువంటి ఆదాముతో ప్రతిరోజు దేవుడు సహవాసం చేస్తూ ఉండేవాడు, సంభాషిస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ముచ్చటించుకునేవారు.
వీళ్ళిరువురు కూడా ఒక చోట కూర్చుని ఆనందాన్ని పంచుకునేవాడు, సంతోషాన్ని పంచుకునేవాడు. ఆ దేవుల్లో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని, ఆ జీవాన్ని, ఆ తృప్తిని, ఆ సమాధానాన్ని, ఆ యొక్క నెమ్మదిని మొదటి మానవుడు అనుభవిస్తూ ఉండేవాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాల సంగతులు దేవుడు ఆదాముతో పంచుకుంటూ ఇలాగా దినాలు గడిచిపోతూ ఉండే. ఇలాగా వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో దేవుడు చెప్పాడు, ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా, నేను నీ కొరకు ఇంత మంచి సృష్టిని నిర్మించాను, నువ్వు రాజుగా పరిపాలకుడుగా ఉండాలి అని. నేను విశ్వానికి రాజును కనుక నాతో పాటు నీవు నా కుమారుడుగా ఒక రాజుగా నేను చూడాలనుకున్నాను, నువ్వు ఉండాలనుకున్నాను. నీకోసం ఒక అందమైనటువంటి తోటను, ఆహార పదార్థాలను నేను ఈ తోటలో నీ కొరకు ఏర్పాటు చేశాను. కానీ ఒకటి, ఈ తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివించు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. ఈ 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది మొట్టమొదటి ఆజ్ఞగా ఉంటుంది. ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబిల్, జెనసిస్ 2:17 మనకి కనపడుతూ ఉంటుంది. ఏంటి ఆజ్ఞ? నీవు ఈ వృక్ష ఫలములను తినుదినమన, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవు అని ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, నీవు ఆజ్ఞను మీరకూడదు. నువ్వు ఆజ్ఞను మీరితే, ఆజ్ఞను అతిక్రమిస్తే, నా చట్టాన్ని మీరితే, నా ఉపదేశాన్ని మీరితే, నా సంకల్పాన్ని మీరితే, నా మాటను మీరితే, నా ఆలోచన మీరితే నీకు ప్రమాదం పంచి ఉంది. నువ్వు ఆజ్ఞ మీరద్దు అని చెప్పాడు. ఎంతో శ్రద్ధగా ఆలకించాడు. కానీ ఒకానొక సమయం వచ్చేదానికి అపవాది చేత మోసపరచబడి ఆజ్ఞని మీరి పాపానికి లోనయ్యాడు, పాపిగా మారాడు. బైబిల్ చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? దేవుడి మాటను ధిక్కరించడమే, దేవుని చట్టాన్ని ధిక్కరించడమే, దేవుని ఆలోచనలను, ఆజ్ఞలను, ఉపదేశాన్ని ధిక్కరించడమే పాపము అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం. యాకోబు పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే అతిక్రమించొద్దన్నాడో ఆదాము అతిక్రమించాడు. అతిక్రమించడం ద్వారా పాపము తన జీవితంలోకి ఎంటర్ అయింది. ఈ పాపము వస్తూ ఒక్కటే రాలేదు, పాపం ఒక్కటే తన జీవితంలోకి ఎంటర్ కాలేదు. కానీ పిల్లరా, మీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పాపం అనేది మరణము అనే ఒక అంశాన్ని ఎంట పెట్టుకొచ్చింది. ఈ పాపం అనేది ఈ ఆజ్ఞ అతిక్రమము అనేది మరణాన్ని ఎంట పెట్టుకొచ్చింది. ఈ మరణం అనేది ఏమైంది తెలుసా? దేవునికి మానవునికి మధ్యలో ప్రవేశించింది. అందుకనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అసలు మరణము లేక చావు లేక మృతి అని ఆ పదాలకు అర్థం ఏంటంటే మరణము అనగా డెత్ ఆర్ మోత్, లేక చావు, మృతి అంటే ఎడబాటు అని అర్థం, వేరు చేయబడుట అని అర్థం. రెండు సంగతులను, ఇద్దరు వ్యక్తులను, రెండు విషయాలను వేరుపరచుట, దూరం చేయుట అని అర్థం. ఇప్పుడు మరణం అనేది మానవునికి దేవునికి మధ్య ఎంటర్ అయిపోయి మానవుని దేవుణ్ణి వేరు చేసింది. ఈ మరణము మానవుని దేవుని వేరు చేయటాన్ని బైబిల్లో మనం ఏమని మాట్లాడుకుంటాం తెలుసా? అది ఆధ్యాత్మిక కోణం అంటాం. ఆధ్యాత్మిక కోణంలో ఈ పాపం ఏం చేసింది? మరణాన్ని తీసుకొచ్చింది. ఈ మరణం ఏం చేసింది? దేవునిని మానవుణ్ణి వేరు చేసింది.
ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, అప్పటి నుంచి ఇక దేవునితో సహవాసం పూర్తిగా వేరైపోయింది. దేవునితో సహవాసం లేదు, దేవునితో స్నేహం లేదు, దేవుని స్వరాన్ని వినటం లేదు, దేవునితో నడవటం లేదు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చే ఆదరణ కోల్పోయాడు, దేవుడిచ్చే నెమ్మదిని కోల్పోయాడు, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలు కోల్పోయాడు, దేవుడిచ్చే ఆ మహిమను కోల్పోయాడు, దేవుని యొక్క జీవం నుండి వేరు చేయబడ్డాడు, మృతుడైపోయాడు. పాపం ఏం తీసుకొచ్చింది? చావు తీసుకొచ్చింది. చావు చేత కప్పబడ్డాడు. ఆధ్యాత్మిక కోణం, ఆధ్యాత్మిక చావు, దేవుని నుండి వేరు చేయబడ్డాడు. దీనికి సంబంధించినటువంటి మరొక వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. పాపము మనిషిని చావుకు లోన్ చేసింది, మరణానికి లోన్ చేసింది, మృతుడుగా చేసింది. భౌతికంగా మనిషి బ్రతిగా ఉంటాడు, కానీ ఈ ఆదికాండం 2:17 వచనంలో ఉన్న చావు అనే మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న చావు అనే మాట రెండు అవినాభావ సంబంధాలు కలిగినటువంటి మాటలు. ఈ రెండు మాటలు, ఈ రెండు పదాలు ఆధ్యాత్మిక స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక మరణానికి సంబంధించినటువంటి వాక్య భాగాలవి. ఆధ్యాత్మిక మరణం ఏం చేసింది? దేవుణ్ణి మానవుని వేరు చేసింది. ఇకపోతే రెండవ డైమెన్షన్, రెండవ కోణం, నేను చెప్పాను కదా, భౌతిక కోణం. ఈ భౌతిక కోణంలో ప్రియులు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ భౌతిక కోణానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు బైబిల్లో రెండు చోట్ల నేను చూపిస్తాను. మొదటిది కీర్తనల గ్రంథము 98వ కీర్తన 48వ వచనంలో అక్కడ ఒక మాట అయిపోయి ఉంటుంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. దీనికి సంబంధించినటువంటి మరొక వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో కనబడుతుంది. ప్రియులారా, అక్కడ ఏం రాబడిందంటే, మనుషులు ఒక్కసారే మృతి చెందవలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును అని రాయబడింది. మనుషులు ఒక్కసారి మృతి చెందవలని నియమింపబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనానికి, కీర్తన గ్రంథం 98:45 వచనానికి అవినాభావ సంబంధం ఉంది. ఇవి భౌతిక సంబంధమైన మరణాన్ని గురించి రాయబడినటువంటి వాక్య భాగాలు. ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణంలో ఏం జరుగుతుంది? ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణంలో మనిషి జీవితానికి, ఈ మనిషి జీవితంలో 3 ప్రధానమైన అంశాలు ఇమిడి ఉన్నాయి, పెనవేయబడి ఉన్నాయి, పెనవేసుకుని ఉన్నాయి. మానవ జీవితంలో 3 విషయాలు, 3 సంగతులు, 3 అంశాలు. మొదటిది ఏంటంటే శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. ఈ మూడిటి బంధమే మానవ శరీరం, మానవ జీవితం. ఈ మానవ శరీరము బైబిల్ చెబుతా ఉంది, ఈ లోకంలో రావడానికి, ఈ లోకంలోనికి ఆ పుట్టుక ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు మానవుడు. ఆ తర్వాత ఈ లోకాన్ని దాటిపోయే టైం కూడా దేవుడు నియమించాడు, దానినే మరణం అంటాం. ఈ లోకాన్ని దాటిపోయే సమయంలో మానవుని యొక్క దేహంలో జరిగే మార్పులు ఏంటంటే, అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఈ 3 అంశాలు, శరీరము, ప్రాణము, ఆత్మ అనే ఈ 3 అంశాలు ఈ మరణము ద్వారా వేరు చేయబడతాయి, సపరేట్ చేయబడతాయి. ప్రాణానికి ప్రాణం, ఆత్మకు ఆత్మ, శరీరానికి శరీరం 3 విడిపోతాయి. ఇది భౌతిక సంబంధమైనటువంటి కోణంలో మరణం. ఇది ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు అనే ఒక సామెత మనం చూస్తూ ఉంటాం. అది భౌతిక మరణం అనేది దేవుడు అందరికీ నియమించాడు అనే విషయం బైబిల్ చదవడం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది.
ఈ భౌతిక మరణంలో ఏం జరుగుతుంది? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాణము, ఆత్మ, శరీరం విడిపోతుంది. బైబిల్ చెబుతా ఉంది, మరణించిన తరువాత మనిషి దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు పొందటానికి నిలబడతాడని బైబిల్ చెబుతా ఉంది. ఇకపోతే మూడో అంశం, మరణంలో మూడో అంశం ఏంటంటే నిత్యత్వపు కోణం. నిత్యత్వ కోణంలో మనం గమనించినట్లయితే ఈ మృతి అంటే భౌతికంగా మృతి చెందినటువంటి మనుష్యుడు ప్రాణాత్మ శరీరములు ఒకానొక దినమున ఈ మూడు కలిసి దేవుని ఎదుట నిలబడాల్సినటువంటి దినం అనేది ఒక దేవుడు నియమించాడు. అదే తీర్పు దినం అంటాం బైబిల్లో. ఆ తీర్పు దినంలో ఏం జరగబోతుంది? ఈ లోకంలో మనము జీవించడానికి దేవుడే జీవితాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో జీవించడానికి ఈ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. ఆరోగ్యం దేవుడే ఇచ్చాడు, వాతావరణం దేవుడే ఇచ్చాడు, వసతులను దేవుడే కల్పించాడు. ఈ లోకంలో సమస్తాన్ని కూడా మనము బ్రతకడానికి దేవుడు నియమించినటువంటి సంగతులు. కానీ ప్రియులారా, మీరు గమనించాల్సినటువంటి అవసరం ఒక మాట ఏంటంటే, ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పాను. ఈ ఆజ్ఞ అతిక్రమము ద్వారా మరణము ప్రవేశించిందని చెప్పాను. ఈ ఆజ్ఞ అతిక్రమం ద్వారా కలిగిన పాపము అనేది ఒక రోగము అని బైబిల్ చెప్తా ఉంది. అది ఒక వ్యాధి అని బైబిల్ చెప్తా ఉంది. ఆ వ్యాధి వల్ల దేవుడు మనిషిని చేరలేకపోతున్నాడు. ఈ పాపపు వ్యాధి ద్వారా మనిషి నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు, సమాధానంగా ఉండలేకపోతున్నాడు, దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నాడు, దేవుని సహవాసాలను పెంచలేకపోతున్నాడు, దేవునితో స్నేహాన్ని పొందలేకపోతున్నాడు, దేవునితో నడవలేకపోతున్నాడు, దేవుడు ప్రత్యక్షత పొందలేకపోతున్నాడు, దేవుని దర్శనం పొందలేకపోతున్నాడు, దేవుణ్ణి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎన్నెన్నో సమస్యలతో చిక్కుబడి జీవితం యొక్క పరమార్థమును ఎరగని వాడిగా ఉన్నాడు. సో కనికరం కలిగినటువంటి దేవుడు ఏం చేసేది తెలుసా? మీ అందరూ తెలుసు, మా అందరూ తెలుసు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో పంపించి ఆ పాపముల చేత బాధపడుతున్నటువంటి మనం, ఆ పాప రోగం చేత నశించిపోతున్నటువంటి మనందరికీ తన కుమారుని ద్వారా ఒక పరిష్కారాన్ని కలుగజేశాడు. యేసు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించడం ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తన పవిత్రమైన, అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తాన్ని మన పాపముల పరిష్కారం కొరకు, మన పాప రోగాన్ని శుద్ధి చేయడం కొరకు, మన పాప రోగాన్ని మన నుండి వేరు చేయడం కోసం, మన నీతిమంతులుగా పవిత్రులుగా చేయడం కోసం తన పవిత్రమైన రక్తాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చిందించడం జరిగింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మనందరి కోసం మన స్థానంలో చనిపోవడం జరిగింది. తిరిగి దేవునితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి ఏర్పాటు చేయడం కొరకు, దేవునితో మన సహవాసాన్ని, మన స్నేహాన్ని తిరిగి పునరుద్ధరింపజేయడం కొరకు యేసు ప్రభువారు 3వ దినమున మరణము జయించి, మృతిని జయించి, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గర నుంచి త్వరలో రాబోతున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, మీరు గమనించమని మనం చేస్తున్నాను. నీవు ఈ లోకం నుండి పోకముందు, ఆయన ఈ లోకానికి రాకముందు మనం చేయాల్సినటువంటి ఒక పని ఉంది. ఏం తెలుసా? పాపము నుండి విడిపించబడుట. ఆ పాపం నుండి విడిపించబడుటనే రక్షణ అని బైబిల్ చెబుతా ఉంది. ఆ పాప రోగానికి స్వస్థత పొందుట. ఆ పాప రోగానికి స్వస్థత ఎక్కడ ఉంది? ఈ లోకంలో ఎక్కడ లేదు. పాప రోగంతో బాధపడుతున్న ఎవరైనా సరే ఒకే ఒక్క వ్యక్తి, ఆయన ప్రభువు యేసుక్రీస్తు.
ఆ ఒక్క వ్యక్తి దగ్గరే పాపరోగానికి ఔషధం ఉంది. ఆ పాపరోగానికి ఔషధమే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. బైబిల్ చెబుతా ఉంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచేయని బైబిల్ చెబుతా ఉంది. సో కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా తల్లి, నా తండ్రి, నా సోదరులారా, నా మిత్రులారా, ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి ఆలోచించమని, ఈ సంగతిని గురించి ఆలోచించమని, జీవిత పరమార్థం గురించి ఆలోచించమని నేను ప్రేమతో నిర్మాణం చేస్తున్నాను. ఈ సంగతుల గురించి, దేవుడికి ఈ రక్షణ గురించి, దేవుడికి ఈ పాప క్షమాపణ గురించి నువ్వు ఆలోచించకపోతే బైబిల్ చెప్తా ఉంది, ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనంలో మనం చూసాం. ప్రభునందు నా ప్రియ సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం. నీవు ఈ లోకంలో బ్రతికుండగానే నువ్వు ఆలోచించాల్సింది ఏం చేస్తా, ఈ పాపం నుండి నేను ఏ విధంగా విడుదల పొందాలి. ఎస్, దేవుడే నీ కొరకు మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ఔషధమే యేసు ప్రభువారి రక్తం. రండి, ఇది మతము కాదు, ఇది మన పాపాలను పోగొట్టుకునే ఒక మార్గం. యేసు ప్రభువారి దగ్గరికి రండి. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని మీ పాపములన్నిటి కొరకు క్షమాపణ అడగండి. అప్పుడు ఏం చేస్తారు యేసు ప్రభువారు? ఆయన రక్తముతో మీ పాపములన్నింటినీ ఆయన కడిగేస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, మిమ్మల్ని తిరిగి ఆయన పరలోకానికి హక్కుదారులుగా చేస్తాడు. ఒకవేళ నీవు నీ పాపం నుంచి విడుదల పొందకపోతే ఏం జరిగింది? నేను చెప్పాను కదా, నిత్యత్వంలో నీకు తీర్పు ఉంటుంది. నీ మరణం తర్వాత నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఈ భూలోకంలో నువ్వు జీవించినటువంటి కాలంలో పాప క్షమాపణ పొందని కారణం చేత, యేసు రక్తములో నువ్వు కడగబడని కారణం చేత, పాపము నుంచి విముక్తి పొందని కారణం చేత నిత్యత్వపు మరణము అనే శిక్ష నీ మీదకు వస్తుంది. ఆ తీర్పులో, దేవుని తీర్పులో నిత్యత్వపు శిక్ష, ఎటర్నల్ డెత్ అనే పనిష్మెంట్కి నువ్వు అర్హుడు అవుతావు. ఆ శిక్ష నీ మీదకి వస్తుంది, ఆ శిక్షకి నువ్వు అర్హుడు అవుతావు. ఆ తీర్పులో ఆ నిత్యత్వ మరణం గురించి బైబిల్లో 2 వాక్య భాగాలు ఉన్నాయి. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అలాగే ఈ వాక్యాన్ని అనుసరించి మరొక వాక్యం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. 21వ అధ్యాయం 8వ వచనం అక్కడే రాయబడింది తెలుసా? అగ్ని గంధకములతో మండు గుండము అని రాయబడింది. ఇది 2వ మరణం అని రాయబడింది. నీవు పాపివై ఉండి భూలోకములో ఆ పాప రోగాల నుండి విడుదల పొందని కారణం చేత, స్వస్థత పొందని కారణం చేత, నిత్యత్వంలో నీకు తీర్పు ఉంది. ఆ తీర్పులో నీకు ఒక పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంటే అగ్ని గంధకములతో మండే గుండము. అది 2వ మరణము అని బైబిల్ చెబుతాం. అది పాపము చేయడం ద్వారా నీకు 2వ మరణము సంప్రాప్తమైందని బైబిల్ చెప్తా ఉంది. ఈ 2వ మరణం ఏం చేస్తుంది తెలుసా? ఆ తీర్పు ద్వారా శాశ్వతము యుగ యుగాలు తరతరాలు దేవుని నుండి, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు రక్తం కార్చినటువంటి దేవుడు, నీ కొరకు ఆ విశ్వాన్ని నిర్మించినటువంటి దేవుడు, నీ కొరకు నిత్యత్వాన్ని సృష్టించిన దేవుడు, నీ కొరకు స్వర్గాన్ని, పరలోకాన్ని, మోక్షాన్ని, ఆ మోక్షపు ఆనందాన్ని, ఆ మోక్షపు ఆశీర్వాదాన్ని, ఆ మోక్షపు మహిమను, ఆ మోక్షపు జీవాన్ని సృజించినటువంటి, తయారు చేసినటువంటి ఆ పరమ తండ్రికి నువ్వు శాశ్వతముగా దూరం అయిపోతావు. ఆ శాశ్వతంగా దూరం అయిపోయి నువ్వు ఎక్కడ గడపోతావు తెలుసా? అగ్ని గంధకములతో మండే గుండం. అదే 2వ మరణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2వ మరణంలో అక్కడ బైబిల్ చెబుతుంది, అగ్ని గంధకంతో మండే గుండములో నిత్యము పొళ్ళు కొరుకుతూ ఉంటావు.
ఏడుస్తూ ఉంటావు, రోధిస్తూ ఉంటావు, విలపిస్తూ ఉంటావు, ప్రలాపిస్తూ ఉంటావు, రొమ్ము కొట్టుకుంటూ ఉంటావు. నీ అరుపులకు అంతు లేదు, నీ కేకలకు అంతు ఉండదు. అక్కడ నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు. నీ అరుపులు, నీ వేదనను, నీ యొక్క దుఃఖాన్ని, నీ పళ్ళు కరుగుటను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే స్థితిలో ఉంటారు కనుక ఆ స్థితికి నువ్వు వెళ్ళకూడదని. అందుకని పేతురు పత్రికలో దేవుడు అంటాడు, ఎవ్వరు నశించి నరకం పోవటం నాకు ఇష్టం లేదు అంటాడు దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక నా ప్రియులారా, నా యొక్క వేదం కూడా అదే. ప్రేమతో ఈ మాట వెనకాల నా ఉద్దేశం అదే. నీవు నా తోటివాడిగా, నా సహోదరిగా, నా సహోదరుడిగా, నా దేశ నా దేశానికి చెందినటువంటి ప్రజలుగా మీరు ఎవ్వరు కూడా నరకం ఉండకూడదు నా ఆశ. దేవుని ఆశ అదే, నా ఆశ కూడా అదే. అందుకని నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయము. నువ్వు బ్రతికుండగానే, నీ ప్రాణం పోకుండానే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చిందించిన రక్తము ఎంత శ్రేష్టమైందో, ఎంత గొప్ప ఆశీర్వాదానికి కారణమైందో నువ్వు తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి రమ్మని, ఆ రక్తంలో కడగబడమని, ఆయన ఇచ్చే ఆ పరలోక ఆనందము, ఆ మహిమను నీవు స్వతంత్రించుకోవాలని, ఆ యుగయుగాలు ఉండే ఆ నరకం యాతన నుంచి నువ్వు తప్పించబడాలని నేను కోరుకుంటూ, నువ్వు ఈ మాటలను ఆలోచన చేస్తావని, ఈ మాటల యొక్క పరమార్థాన్ని, నీ జీవితపు పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకుని యేసు ప్రభువును తుణీకరించక, యేసు ప్రభువు ఇచ్చే రక్షణ నిర్లక్ష్యం చేయక, యేసు ప్రభువు ఇచ్చే పాప క్షమాపణను త్రోసివేయక, యేసు ప్రభువారిని ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి ఆయన ఇచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకోమని నేను ఆహ్వానిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులకు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, నీ లేఖనాల్లో ఉన్నటువంటి చావు, మరణము, మృతి అనే ఈ అంశం మీద నీ లేఖనంలోని కొన్ని సంగతులు నీ ప్రజలకు వివరించడానికి నన్ను నీ సాధనంగా వాడుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ సందేశాలు వింటున్నటువంటి వారిని మీరు దర్శించండి. వారి ఆగి ఆలోచించి వారి జీవితంలో ఒక బలమైన తీర్మానాన్ని వారు కలిగి ఉండి ఆ నరకపు శిక్ష, ఆ నిత్యత్వపు శిక్ష, ఆ నిత్యత్వపు మరణం నుంచి వారు తప్పించబడి శాశ్వత కాలం, యుగయుగాలు నీ ఆనందంలో వారి పాల్గొని పొందినట్లుగా వారిని మీరు ఆకర్షించండి. వారి హృదయంలో ప్రేరేపణ కలిగి నీ పాదాలు పట్టుకునే వారిగా వారిని జీవించండి. మహిమా గంతా ప్రభావం మీకే ఆరంభిస్తూ ఈ సందేశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యలతో, రుగ్మతలతో, అనారోగ్యాలతో, ఈతి బాధలతో, ప్రభు ఈ జీవన సంబంధమైనటువంటి కష్టాలతో ప్రభువా బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే వారి జీవితంలో మీరు పనిచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తం వారి జీవితంలో పనిచేయనట్లుగా, నీ వాక్యం వారి జీవితంలో పనిచేయనట్లుగా నీ కృపను గురించమని ప్రార్థన చేస్తున్నాను. మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ దెయ్యపు శక్తులతో పీడింపడుతున్నటువంటి వారికి విడుదల దయచేయమని, నిత్యత్వపు నీ ఆనందాన్ని ఏ ఒక్క మానవుడు కూడా కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని, మెస్సియా ప్రేరేపించి ద్వారా వినిపించబడుతున్నటువంటి సందేశాలు అనేకుల రక్షణార్థమై అనేకుల యొక్క క్షమాపృతి కర్మగా ఉండటం కొరకు మీరు ప్రతిష్ఠించండి, అభిషేకించండి, దీవించమని మహిమాగంతా ప్రభావమేకి ఆరంభిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి.